అమర్ బాగీని తన కూతురు గురించి అడిగినప్పుడు బాగి తన కూతురు గురించి చెప్పిన పోలికలను బట్టి బుజ్జమ్మే తన కూతురు అని పసిగట్టబోతున్న అమర్ అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోహరికి బాగి ఈ గంధపు పొడులు పెట్టుకోమని ఇచ్చి వెళ్ళగానే ఇక చెంబా అయితే ఇదేదో ప్లాన్ వేసింది, నన్నిరికించేలా ఉంది, ఎందుకు ఈ లిక్విడ్ మాత్రం వాడొద్దని పదే పదే చెప్తుంది, అసలేంటి ఇది ఏం ప్లాన్ వేసిందో నాకు అర్థం అవ్వటం లేదే. ఈ మనోహరి ఒక గొర్రెలా దాన్ని నమ్ముతుంది. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా, నేను ఎలా బయటపడాలి, అటు పోతే నుయ్యి ఇటు పోతే గొయ్యి అన్నట్టుంది అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో మనోహరి ఉండి, ఏంటి చంబా ఇంకా ఆలోచిస్తున్నావు, కానీ పెట్టు, త్వరగా అమర్ వెళ్ళే టైం అవుతుంది అని అంటుంది. అప్పుడు చంబా చేసేదేం లేక సరే మనోహరి పెడతాను, కాకపోతే నాకెందుకో అనుమానంగా ఉంది అని అంటుంది. అప్పుడు మనోహరి నీ అనుమానాలు చూసినవే విన్నవే కానీ త్వరగా కానీ అమర్ వెళ్తాడు అని అంటుంది. అప్పుడు చంబా చేసేదేమీ లేక ఆ ప్యాక్ని మనోహరి మొహానికి పెట్టేస్తుంది. మనోహరి ఆ మొహాన్ని చూసుకుంటూ అయ్యో ఇప్పుడు ఈ ప్యాక్ నేను వేసుకున్నాను గనక బాగీ కంటే మెరిసిపోతాను, చందమామలా కనిపిస్తాను, ఇక అమర్ నాకు పడిపోక తప్పడు అని అంటూ ఆ ప్యాక్ వేసుకొని మురిసిపోతూ ఉంటుంది. ఇంకోవైపు బాగీ అమ్ముతో అమ్ము నువ్వు ఆ లెటర్ గురించి ఇలాగే బాధపడుతూ ఉండటం కరెక్ట్ కాదమ్ము, ఏ విషయమైనా నాన్న దగ్గర అస్సలు దాయొద్దు, ఎలాగైనా నువ్వు ఈ విషయాన్ని ధైర్యం తెచ్చుకొని నాన్నకు చెప్పాలి, నాన్నని అస్సలు మోసం చేయొద్దు అని చెప్తుంది. అప్పుడు అమ్ము కన్విన్స్ అయినట్టు ఆలోచిస్తూ అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. బాగి వంట ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇంకోవైపు మనోహరి తన ప్యాక్ని చాలా టైం అయింది కదా పెట్టుకొని ఇక రిమూవ్ చేసేద్దాం అని అనుకొని ఇక మురిసిపోతూ ట్యాప్ దగ్గరికి వెళ్ళి మొహం కడుక్కుంటుంది. కడుక్కొని తుడుచుకొని అద్దంలో చూసుకుంటుంది. తనని తాను చూసుకొని గట్టిగా అరుస్తుంది. ఎందుకంటే తన మొహం మాడిపోయినట్టు నల్లగా అయిపోయి ఉంటుంది. ఆ కేక వినగానే పక్కనే ఉన్న అంజు పాప కూడా వచ్చి చూస్తుంది. అలా మనోహర్ని బ్లాక్ అయిన మనోహర్ని చూసి అంజు పాప కూడా చాలా అంటే చాలా భయపడి గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులు విన్న అమర్, రాథోడ్ పిల్లలు అందరూ పరిగెత్తుకుంటూ మనోహరి రూమ్ దగ్గరికి వస్తారు. రాగానే మనోహరి తన మొహాన్ని ఎవరికి చూపించలేక, ముఖ్యంగా అమర్ ఎక్కడ చూసేస్తాడో, తనని ఎక్కడ అసహించుకుంటాడో అని చెప్పేసి తన చీర కొంగుని అడ్డు పెట్టుకుంటుంది. అప్పుడు బాగి అందరూ ఉండి ఏంటి మనోహరి ఏం జరిగింది, ఏమైంది, ఎందుకు అలా అరిచావు, అంజు పాప ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు అంజు ఉండి మనోహరి ఆంటీ ఫేసు నల్లగా దెయ్యంలా అయిపోయింది అని చెప్తుంది. అప్పుడు రాతోడుండి ఏంటి అంజు పాప నువ్వు చెప్పేది, మనోహరి మేడం ఏంటి నల్లగా అయిపోవడం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు అంజు పాప కావాలంటే మీరే చూడండి రాతోడ్ అని అంటుంది. ఇంతలో అమరుండి ఏంటి మనోహరి ఏం జరిగింది, ఎందుకు అలా అరిచావు, ఒకసారి ఏది ఇటు తిరుగు అని అడుగుతాడు. అప్పుడు మనోహరి అయ్యో ఇప్పుడు నేను అమర్కి మొహం ఎలా చూపించాలి, నా మొహం చూస్తే నన్ను అసహించుకుంటాడు, ఇది కన్ఫామ్ అని తన మనసులో కంగారు పడుతూ ఏం లేదు అమర్ నేను వెళ్తాను అంటూ వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడు అమర్ మనోహరి ఏం జరిగింది, ఏది ఒకసారి నీ మొహాన్ని చూపించు అని గట్టిగా అడుగుతాడు. అప్పుడు మనోహరి చేసేదేమీ లేక తన మొహాన్ని చూపిస్తుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. రాథోడు బాగి మాత్రం నవ్వుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. బాగి తన మనసులో ఏమే నీకు మా ఆయన కావాలా, ఇప్పుడు చూడు నీ మొహం ఎలా మాడిపోయిందో, నీ మొహమే కాదే నీ జీవితాన్ని కూడా ఇలాగే చేస్తాను, నువ్వు చేసే కుట్రలకు అదుపు లేకుండా పోతుంది, ఇక నీ కుట్రలకి అడ్డుకట్ట వేస్తానే అని తన మనసులో అనుకుంటూ తన మొహాన్ని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో అమరుండి ఏంటి మనోహరి నీ మొహానికి ఏమైంది, ఎందుకు ఇలా ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు మనోహరి ఇదిగో ఈ బాగీయే తను వేసుకునే ప్యాక్ అని చెప్పి నాకు ఏవో పౌడర్స్ తెచ్చిచ్చింది అమర్, అవి పెట్టుకోగానే నాకు ఇలా జరిగింది అని అంటుంది. అప్పుడు అమర్ బాగీతో ఏంటి తను చెప్పేది నిజమా అని అడుగుతాడు. అప్పుడు బాగి ఏంటి మనోహరి నా పేరు చెప్తున్నావు, అంటే యాదమ్మ నీకు ఆ లిక్విడ్ కలిపి పెట్టిందా ఏంటి
అని అడుగుతుంది. ఇక టాపిక్ అంతా అటు తిరిగి ఇటు తిరిగి చంబా మీదకి వెళ్తుంది. ఇంతలో అమర్కి ఆఫీస్ నుంచి కాల్ రావడంతో అమర్ ఫోన్ మాట్లాడడానికి బయటికి వెళ్తాడు. ఇక మనోహరి చంబాలు కూడా తన రూమ్కి వెళ్తారు. ఇంతలో చంబా ఉండి, నేను చెప్పాను కదా మనోహరి, ఆ భాగ్యే ఇదంతా కావాలని చేస్తుందని, నువ్వే నమ్మలేదు, ఇప్పుడు నీకు అర్థమైందా అని 1-2 చెప్తుంది. అప్పుడు మనోహరి కూడా ఇక భాగి ప్లాన్ చేస్తుంది, తనతో ఆటలాడుతుందని అర్థం చేసుకుంటుంది. ఒసై భాగి, ఇప్పుడు నీ గురించి పూర్తిగా అర్థమైందే, ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావని నాకు కన్ఫర్మ్ అయిపోయిందే. అంటే నువ్వు అమర్ని నాకు దగ్గర చేస్తానన్నది, నాకు అమర్కి పెళ్లి చేస్తానన్నదంతా అబద్ధం. నేను నిన్ను ఎలా బయటకి పంపించానో అలాగే నా ద్వారా ఇంటికి వచ్చావు కదూ. నీ ప్లాన్ని పసిగట్టలేకపోయాను. అయితే ఏమైందిలే, ఇప్పుడు నా అసలు ఆట మొదలు పెడతాను. దాని నుంచి ఎలా తప్పించుకుంటావో చూస్తాను. నీ అక్కకి ఏ గతి పట్టిందో నీకు ఆ గతి పట్టించైనా సరే అమర్ని నేను దక్కించుకుంటానే అని అనుకుంటుంది. ఇక మనోహరికి బాగి ప్లాన్ చేస్తుందని, తను కావాలనే తనని ఇరికిస్తుందని ప్రతి విషయంలో అర్థం చేసుకుంటుంది. ఇక మనోహరి బాగి మీద కోపం పెంచుకుంటుంది. ఇంకోవైపు అమర్ బాగి దగ్గరకు వెళ్ళి, బాగి అసలు మన పాప ఎలా ఉంటుంది అని అడుగుతాడు. అప్పుడు బాగి మురిసిపోతూ, ఎలా ఉంటుందంటే ఏ రకంగా అడుగుతున్నారు అని అడుగుతుంది. అప్పుడు అమర్, అదే ఎంత ఉంటుంది, ఎంత హైట్ ఉంటుంది, ఏ కలర్ ఉంటుంది, తను ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. అప్పుడు బాగి ఇంత ఉంటుంది అంటూ చెయ్యితో చూపిస్తుంది. అప్పుడు అమర్ ఏ కలర్ ఉంటుంది అని అడగగానే అప్పుడు బాగి అటు తెలుపుగాను ఇటు ఎర్రగాను 2 కలిసి మీరున్నట్టుగా ఉంటుంది అని చెప్తుంది. అప్పుడు అమర్ ఎంత హైట్ ఉంటుంది అంటే బాగి చూపిస్తుంది. ఇంతలో బుజ్జమ్మ అక్కడికి అమ్మ అమ్మ అంటూ పిలుస్తూ అక్కడికి వస్తుంది. అప్పుడు అమర్ బుజ్జమ్మని చూడగానే, నువ్వు చెప్పిన పోలికలతో అచ్చం బుజ్జమ్మలాగే ఉంటుందన్నమాట నా కూతురు అంటూ బుజ్జమ్మని చూసి మురిసిపోతూ బుజ్జమ్మకి నుదుటి మీద కిసిస్తాడు. మరి అమర్ తేరుకొని బుజ్జమ్మే తన కూతురు అని కనిపెట్టనున్నాడా? అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి.